పార్టీ నేతలతో కేసీఆర్ గారు భేటీ, మళ్ళీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ జనాల్లో గత వైభవాన్ని పునరావృతం చేసుకునే విధంగా ప్రణాళికలు చేస్తున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల వ్యూహాలపై మరొకటి పార్టీ సిల్వర్ జూబీ వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున చేసి మళ్ళీ కేసీఆర్ గారు ఇంకా రంగంలోకి దిగుతారు అని. అంటే కేసీఆర్ పొలిటికల్ గ్రాఫ్ కనుక మనం గమనిస్తే 2001లో పెట్టినప్పటి నుంచి ఇప్పుడు రైతోత్సవం చేయడం అనేది ఆ పార్టీకి చాలా అవసరం. ఉత్సాహం లేకపోయినా ఉత్సవం చేయడం ద్వారా అయినా మళ్ళీ దాన్ని తీసుకొని రావాలి అన్న అవసరాన్ని బీఆర్ఎస్ పూర్తిగా గుర్తిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు అసలు పోటీనే చేయలేదు. 10 మంది ఎమ్మెల్సీలు అట్లా ఉన్నారు, ఫిరాయింపుల చట్టం మీద చేయాలని చూస్తే అది అంతగా జరగడం లేదు. సో ఈ పరిస్థితిలో బీజేపీ ఏమో దూసుకొచ్చేసి మేమే వస్తామని 1-2 సార్లు చెప్తున్నారు. అంటే 1-to-1 మ్యాచ్ లాగా మారిపోతే ఇది బీఆర్ఎస్ పాత్ర ఎక్కడికి పోతుందనే ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది. కేసీఆర్ బయటికి రాలేదు, అన్ని ఇతర నాయకులే నడిపించారు ఇప్పటివరకు అనుకుంటే, ఈ మధ్య 1-2 సార్లు కేసీఆర్ అక్కడక్కడ కనపడడం అది జరుగుతున్నా ప్రధానమైన నిర్ణయాలు వాళ్ళు ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇంకో సమస్య కూడా వస్తుంది. బీసీ కార్డు, బీసీ పార్టీ పెడతాము అంటున్న వాళ్ళు కూడా అందులో బీఆర్ఎస్ వాళ్ళు, అందులో కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. సో ఇక్కడ బీసీ కార్డు, ఎస్సీ కార్డు కూడా కొంతవరకు బీజేపీ తన వైపు తిప్పుకున్న సందర్భం కూడా ఉంది. మీరు గమనించారు కదా, తెలంగాణ క్యాబినెట్ 42% బీసీలకు ఇవ్వాలి అన్నది, అంటే ఏదైతే ప్రధాన నినాదంగా ఉందో దాన్ని వాళ్ళు ఓకే చేస్తున్నారు రేపు ఆమోదం పొందితే. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తన స్థానాన్ని తను ఎలా కాపాడుకోవటం అన్నది ఒక పెద్ద సవాలు, అస్తిత్వ సవాల్లో బీఆర్ఎస్ ఉంది, అందులో సందేహమే లేదు. ఎంత తీవ్రంగా దాడి చేసినా బీజేపీ, నన్ను నేషనల్ మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ చాలామంది ఈ మధ్య 3-4 ఛానల్స్ వాళ్ళు లేకపోతే వీళ్ళు ముఖ్యంగా మీడియా వాళ్ళు అడిగింది ఏంటంటే బీఆర్ఎస్ వెనక్కు పోయి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వచ్చేస్తుందేమో, నెక్స్ట్ ఎలక్షన్స్ బీజేపీ వైపు చూస్తున్నాయని అందరూ అంటున్నారు అని. సో ఇది బీఆర్ఎస్కి కూడా సవాల్. ఇప్పుడు రేవంత్ని దెబ్బతీయడానికి బీజేపీ వచ్చిందని కొంచెం సంతోషించవచ్చు, కానీ రేపు వీళ్ళ మీద కూడా అది వస్తుంది. మరి ఏం పిలిపిస్తారు? కానీ బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ని మాత్రమే అని బీజేపీని ఏమీ అనకపోతే వాళ్ళే బంగారుపాలెంలో పెట్టి బీజేపీకి ప్రధాన పాత్ర అప్పగించినట్టుగా మట్టుగా అవుతుంది. మరి కేసీఆర్ సుదీర్ఘ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ మీద నిప్పులు కక్కిన రోజులు ఉన్నాయి, హారతి పట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మరి ఏం తాజా వ్యూహం ఏముంటుందో మాటల మాంత్రికుడు అంటుంటారు కదా, కొంతకాలంగా మంత్రదండం పక్కన పెట్టి ఆయన ఫామ్ హౌస్లో విశ్రాంతిలో ఉన్నారు. ఈ మంత్రదండము మంత్రాలు ఏముంటాయో మనం చూడాలి. కానీ బట్ ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన, ప్రజాస్వామ్య లౌకిక విలువల పక్షాన ఉండాలన్నమాట అందరూ కోరుకుంటారు. తెలంగాణ కూడా ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. బీఆర్ఎస్ ఒక పరిధికి మించి దెబ్బతినడం అన్నది తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమము, దాంతో ముడిపడిన అనేక మందికి సంబంధించిన అంశం కూడా. సీట్లు రావడము, ఓడిపోవడం, గెలవడం అది వేరే సమస్య, కానీ కేవలం రేవంత్ రెడ్డి మీద దాడి ఒక్కటే తమను కాపాడలేదు అన్న వాస్తవాన్ని మటుకు బీఆర్ఎస్ గుర్తించాల్సి ఉంటుంది.